చేతుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద కట్రవెల్లి. ఈటీవీ ప్రేక్షకులకు 18th యానివర్సరీ శుభాకాంక్షలు. ఒకటి తర్వాత రెండు, చిలకమ్మకి ఇష్టం జాంపండు, ఆలీ 369 కామెడీ ఫ్రెండ్. మరికెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద కట్రవెల్లి. ఈ రోజు మన గెస్ట్లు the great pop singer Baba Saigal and Krishna Chaitanya. Please welcome. Baby, oh you're so sexy, baby. You're one in the galaxy, baby. Now heart along the mixy. Oh, 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 oh. Let's go. Everybody. अस्सलाम वालेकुम असले टाइगर दुकुतुंडे. Baby, oh you're so sexy, baby. You're one in the galaxy, baby. Now heart along the mixy. Oh, oh, oh. Let's welcome Geeta Mandre and Nandu. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే, కన్నే కొట్టావంటే టాపులేసి పోతే, ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. సమ్మర్లో నా లస్సీలా, వింటర్లో నా కాఫీలా, ఊరిస్తున్నావే పట్టెల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా. Please welcome Sai Shilpa Bhargavi Pillai. ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగిందే. తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే. ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగిందే. తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే.
బాబా సైగల్, కృష్ణ చైతన్య, గీతా మాధురి, నందు, సాయి శిల్ప, భార్గవి పిళ్ళై. అబ్బో, ఇక్కడ విచిత్రం ఏంటంటే 5 సింగర్స్, ఒక అతను యాక్టర్. అంటే బాబా సైగల్ గారు కూడా యాక్ట్ చేశారు. आप समझ रहे ना मैं क्या बात कर रहा हूँ? समझ रहे अच्छा ఈరోజు సింగన్ చేసేద్దాం సార్. సింగన్ చేసేద్దాం. ఎందుకమ్మా ఆడు ఫుడ్ చెడగొడతా. చెడగొట్టేస్తుందని అనుకుంటున్నాను. ओके बाबा साइकिल जी आप क्या कर रहे हैं अभी? आप सिंगिंग गाना गा रहे, सिंगिंग. अच्छा यस. बस. एंड थोड़ा एक्टिंग कर रहे. कौन सा फिल्म में किए थे? इन तेलुगु या रुद्रमा देवी रुद्रम्मा देवी या नागा देवुडु. ओ नागदेवुडु. Yeah. हाँ आपको बहुत अच्छा सूट लगता है वो. Yes. తెలుగు में आप बात कर सकते Yeah, हैं I'm ना? talking in Telugu. अच्छा నా ఇప్పుడు ఆ సినిమాలో ఏం క్యారెక్టర్ మీది? బాబా సైకిల్ జీ ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. Thank you so అండ్ much. కృష్ణ చైతన్య Yeah. ఏం చేస్తున్నావు ప్రశ్న? వెల్ బీటెక్ అయిపోయింది, పాటలు పాడుతూ ఉన్నాను. ఓకే రీసెంట్ గా ఏం పాట పాడారు? రీసెంట్ గా ఇంటింటి అన్నమయ్యలో పాడాను. ఇంటింటి అన్నమయ్య. Yeah. ఏం పాట? దాంట్లో అన్నమాచార్య కీర్తన ఒకటి, బ్రహ్మకు అడిగిన పాదం అనే పాట పాడాను. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నందు హలో, హాయ్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతం ఆటోనగర్ సూర్య అని చేస్తున్నాను. Okay. నాగ చైతన్య సంబంధాలు. చైతన్యతో సెకండ్ ఫిల్మ్ మళ్ళీ. ఓకే 100% love. 100% లవ్. Yeah, ఆటోనగర్ సూర్య. Yeah, ఆటోనగర్ సూర్య. సెంటిమెంట్ నాకు చైతు సెంటిమెంట్. ఓకే నందు ఆల్ ది బెస్ట్. Thank you. ఓకే గీతా మాధురి నేను రీసెంట్ గా సాహసం సినిమాలో పాట పాడాను సార్. అండ్ అలాగే కపుల్ ఆఫ్ మూవీస్ లైక్ పాడాను. పోటుగాడ్లో పాడాను. ఓకే అయితే అలా బాగుంది. చాలా లైఫ్ చాలా కూల్ గా బాగుంది. హ్యాపీగా సాగుతాం. ఓకే ఒక మంచి పాట పాడావు, నీకు అవార్డు కూడా వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు. అవును సార్. మగాళ్ళు పెద్ద మాయగాళ్ళే అవును సార్. ఏమంటే ఏమిటో తెలియదే. నాకు లిరిక్స్ మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ఓరి దేవుడు, ప్రేమంటే ఏమిటో తెలీదే. అందులో ప్రియమణి తాగేసి ఉంటుంది. అంటే పాట కానీ డైరెక్టర్ గారు చెప్పడం, ఆ పాట పాడటం, దానికి అవార్డు రావడం మామూలు విషయం కాదు. రియల్లీ అది ఐ షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు పూరి గారు, చక్రి గారు అండ్ భాస్కర్ పట్ల గారు. Okay. అంత మంచి పాట ఇచ్చారు అండ్ మంచి అవార్డ్స్ వచ్చాయి. అండ్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆల్ ది బెస్ట్ గీతా మాధురి. థ్యాంక్ యూ సార్. ఓకే భార్గవి పిళ్ళై హాయ్ అలీ గారు. హాయ్. ఇంత సుగంధనే మలేరియా లేదు, మలయాళం రాదా మీకు? ఇప్పుడు నేను తెలుగు గర్ల్. తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి. ఓ మీతో మలయాళం ఆడదాం అనుకున్నాను నేను. ఓకే ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు రీసెంట్ గా చాలా మంచి మంచి మూవీస్ నాది రిలీజ్ అయింది. ఇంటింట అన్నమయ్య, తర్వాత రీసెంట్ గా చండి, ఓకే జై శ్రీరామ్. సో ఇప్పుడు అలాగా అలా వెళ్తుంది బండి. Yeah. ఓకే సో ఆల్ ది బెస్ట్. ఓకే సాయి శిల్ప ఏం చేస్తున్నావు ప్రస్తుతం? నేను కొన్ని రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశాను అండ్ ఇప్పుడు స్టార్టెడ్ సింగింగ్ ఫర్ ఫిల్మ్స్. Okay. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను. ఓకే మొన్నే మణిశర్మ గారితో యుఎస్ టూర్ వేసి వచ్చింది అందరూ ట్రూప్ అంతా. ఓకే ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. సో ఈటీవీ ప్రేక్షకులకు కూడా 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈటీవీ ఛానల్ అంటే మేజర్ అయింది, మైదాన్ నుంచి మేజర్ అయింది. ఇలాగే 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని నా ఆశ. ఆల్ ది బెస్ట్ రామోజీరావు గారు. ఎందుకంటే 18 సంవత్సరాలు ఛానల్ 95లో ఈ ఛానల్ టాప్ స్టార్స్ మన ఆంధ్రప్రదేశ్లో 2 టాప్ స్టార్ల మీద ఈ ఛానల్ ఓపెన్ అయింది 95 ఆగస్ట్ 27th. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, ఈటీవీ టీమ్ అండ్ ఈటీవీ ఛానల్ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఓకే ఫస్ట్ రౌండ్ మ్యాచింగ్ మే దర్దడ్. ఏంటది? మ్యాచింగ్ మే దర్దడ్. ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దర్దడ్. సాయి శిల్ప, భార్గవి మీ ఇద్దరిలో ఎవరు ఆడతారు? తను ఇస్తుంది, నేను ఆడతాను. నువ్వు పెడతావు, నేను పెడతాను. తను ఇస్తుంది. ఓకేనా? రండి అయితే. ఇంటింటి అడమేల ఏ పాట పాడా? ఒక అయమేవా కార్తిక్ తోటి. ఆ పాటలో నేను ఒక ఫారినర్ లాగా అలాగా యాక్సెంట్ లాగా నేను పాడాను. ఏదో ఒక లైన్ పాడండి. గోవింద 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 అచ్యుతానంద గోవింద. ఓకే సో ఎందుకంటే ఆ స్లాంగ్ కొంచెం ఫారినర్స్ పాడితే
అలాగా. రీసెంట్గా నేను అమెరికన్ కాన్సులేట్కి వెళ్తే అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ కావాలి నాకు అని అడిగాను. సో వాళ్ళు టీ అని వేశారు, 129 నెంబర్ ఇచ్చారు. నేను లోపలికి వెళ్ళా, చూస్తే పక్కన ఎవరు ట్రాన్స్లేట్ లేరు. ఒక అమెరికా అమ్మాయే తెలుగులో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాట్లాడితే సేమ్ ఇలాగే ఉంది. మీరు ఎందుకో వెళ్తున్నారు అమెరికా అని అడిగింది. నేను చెప్తానమ్మా ఎందుకు వీసా ఇచ్చిన తర్వాత. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రీసెంట్గా మీరేం పాడారు పాట? నేను బాద్షా గ్రీక్ వీరిల్లో కొన్ని బిగ్ సాంగ్స్ పాడాను. అవునా? నేను ఫస్ట్ మూవీ గోపిలో పాడాను. గోపి. ఓకే, మీరు యాక్ట్ చేశారంట గోడ మీద పిల్లి. గోడ మీద పిల్లి. యా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే దుఃఖం కరణే. సూపర్. ఏంటి అంటే 18th యానివర్సరీ కాబట్టి ఈటీవీ, అందుకోసం మీరు మంచి భక్తి పాటలు పాడుతున్నారా? అంటే ఈటీవీ ఇంకా కలకాలం బాగుండాలని. ఓహో, అయ్యి బాబు. మూవీ నేమ్ ప్లీజ్. నమో వెంకటేశ, బాడీ గార్డ్, నాగవల్లి. ఓకే, ఏంటి ఏం చేస్తారు? మొత్తం అమ్మేస్తారేంటి మీరు? 3 టీవీలు అమ్మేస్తారా? ఇది నువ్వు అమ్మేది నేను అమ్మేస్తాను, అది నువ్వు అమ్మే అంటే. ఓకేనా? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ అంటే మీ చేత పాటలు పాడించి ఆయన. వెరీ గుడ్. నాగవల్లి దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యావు కదా? ఓకే, సో అక్కడ కానీ నమో వెంకటేశ హీరోయిన్ త్రిషాని పెట్టేసి ఉంటే చాలా తేడా వచ్చేది. సో నాగవల్లి హీరో, వెంకటేష్ హీరోయిన్ కమలిని ముఖర్జీ, ఇంకో హీరోయిన్ గంగా ఉపాధ్యాయ ఏదో చాలా రీచా. ఓకే, నమో వెంకటేశ. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, హీరోయిన్ త్రిష అండ్ డైరెక్టర్ సీను వైట్ల. బాడీ గార్డ్లో బ్రహ్మానందం గారు. 1 2 3 4 5 6 7. వెరీ గుడ్. 7,000 పాయింట్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. సాయి శిల్ప, భార్గవి పిల్లై 7,000 పాయింట్స్. ఓకే, గీతా మాధురి, నందు, మీ ఇద్దరిలో ఎవరు ఆడతారు? నేను హెల్ప్ చేస్తాను, తను ఆడతాడు. అవునా? అంటే ఇలాంటి డ్రెస్లు వేసుకుని పాపం అటు ఇటు అయితే మళ్ళీ రండి అయితే. మీ మ్యారేజ్ ఫిబ్రవరిలో ఉంటుంది మోస్ట్లీ. అదేంటిది? అంటే నవంబర్లో ఎంగేజ్మెంట్, అప్పుడు డేట్ అప్పుడు అనౌన్స్ చేస్తారా? అప్పుడు ఏదో ముహూర్తాలు ముహూర్తాలా? ఓకే, ఇంట్లో వాళ్ళు అంటే మేము అనుకున్నాం ఆల్రెడీ, దాని ప్రెస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చేర తీశారు. అందుచేత ఈజీ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంట్లో తెలియాలంటే మనం డైరెక్ట్ చెప్పక్కల్లా, అది భయం. అది మీడియా చెప్పైతే చాలు, వాళ్ళే చూసుకుంటారు. పర్వాలే. యాక్చువల్లీ వి వర్ హ్యాపీ బికాజ్ ఇట్ ఇస్ రియల్ కదా. సో నాకు ఇంకో అమ్మాయితోనే తిని. అదేంటి పుట్టుమచ్చ? అదే అదృష్టమా అనుకుంటా. అవునా? అందరేమో అనవసరంగా డబ్బులు ఖర్చుకొని టాటూ వేసుకుంటారు. మమ్మీయే టాటూ ఇచ్చేసింది. ఓకే, రీసెంట్ గా బాగా పేరు వచ్చింది గీతా మాధురికి ఏ సినిమాకి? రీసెంట్ గా షాడోలో నాటీ గర్ల్ కి, మిర్చిలో డార్లింగ్ కి, తర్వాత టాప్ లేసిపోద్దికి, బాద్షాకి వచ్చి. ఓకే, తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబులో మెలికల్ పాటకు కూడా. ఏది? మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది ఆయాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ ధీంతన కా డాన్స్ ఆయో, ఏ నచ్చా బాయ్, గో బాయ్, లవ్ బాయ్, మహాగడు గాయ్.
చాయ్ ఎసల్ కషిఫానా ఇష్క తుఫానా దోచుకుపోతా సరేనా రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లవ్ లోన ఎగిరి పడ్డాక రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాక రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లవ్ లోన ఎగిరి పడ్డాక రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా వెరీ గుడ్ సూపర్. సో నందు ఫస్ట్ ఎక్కడ కలిసావు మాధురి? మాధురి ఫస్ట్ సెప్టెంబర్ 4th రోజు కలిసాం. ఎక్కడ? అంటే కలవడం అంటే కొంచెం ఫస్ట్ ఇద్దరం ఫ్రెండ్స్. మామూలుగా ఫ్రెండ్స్ ఫస్ట్ ఏదో అక్వైంటెన్స్ అవార్డ్ ఫంక్షన్ లో కలిసి అవార్డ్స్ ఫంక్షన్స్ లో కలిసి హాయ్ అనుకోవడం ఆడియో రిలీజ్ అప్పుడు అలా కలిసినప్పుడల్లా ఎవరు? నేనే ఓ, నువ్వు ఇచ్చావా? అవును. ఇస్తే నేను హాయ్ అనేదాన్ని. బట్ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది. ఆహా. Okay. ఎందుకంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటే బాగా అనిపించి ఇంకా మాట్లాడి బాగుంటుందని ప్రేమగా మారింది ఓ, మాటలు ప్రేమగా మారిపోయింది. అంటే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంది అనిపించింది ఇద్దరికి. ఓకే అంటే నేను ఎక్కువ అండర్స్టాండ్ చేసుకుంటాను తెలిసింది. తను నన్ను చేసుకోవడం అది అబ్బాయి చేసుకుంటాడని ఫిక్స్ అయింది. ఓకే. సో ఆల్ ది బెస్ట్ నందు. థ్యాంక్ యూ మూవీ నేమ్ ప్లీజ్. 100% లవ్, నచ్చావులే మొగుడు. ఓ బాగుంది. నచ్చావులే లవ్ మొగుడు. ఓకేనా? రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్. అమ్మాయిని తెచ్చి టాప్ సీన్ తెచ్చే అమ్మా. దించాల్సిందేనా? టాప్ సీన్ తెచ్చే. అది ఇప్పుడే Captain మీకు ఇస్తాను. నేనేం చేస్తాను? మాధురిని ఇస్తాను. నేను ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ Yes, yes. 100% లవ్. హీరోయిన్ తమన్నా, హీరో నాగ చైతన్య, దాంట్లో ఇంకో హీరో నందు. వెరీ గుడ్. నచ్చావులే హీరో తనిష్ అండ్ సింగర్ మన గీతా మాధురి. నంది అవార్డు వచ్చింది. అట్లాగే డైరెక్టర్ రవి చలపతిరావు అబ్బాయి. మొగుడు హీరో గోపిచంద్. దాంట్లో అత్తగారి క్యారెక్టర్ రోజా ఈ పక్కనే ఉంది పూజ. 1 2 3 4 5 6 7 8,000 points. వెరీ గుడ్ సూపర్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. గీతా మాధురి నందు 8,000 points. ఓకే. బాబా సైగల్ అండ్ కృష్ణ చైతన్యం ఇద్దరు ఎవరు ఆడతారు? వెల్ నేను అక్కడ ఉంటాను, ఆయన నాకు అందిస్తారు. అంతేనా? అంతే, నేను పెడతాను. Yes, yes. सर ब्रश 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 आप करेंगे? आप करूंगा. कहाँ करेंगे? ओके. फर्स्ट तेलुगु सॉन्ग कौन सा है आपका? रिक्शा वोडू. रिक्शा ओडो. That song. रूप तेरा मस्ताना नीकु डेरा व्यस्ताना. अच्छा. It was 1997. 1997. रिक्शा वोडू. अच्छा. वो आप तेलुगु में आप नहीं जैसा हिंदी इंग्लिश मोस्टली इन इंग्लिश हाँ. ट्रांसलेट करके अच्छा. then the pronunciation को उसको it becomes easy, आसान हो जाता है. हाँ. जब रैप बहुत फेमस था. हाँ. रैप तब भी फेमस था, रैप अब भी फेमस है. नहीं, पर आपका ड्रेस చాలా బాగుంది. आपका ड्रेस చాలా బాగుంది. ఇందాక ఎంటర్ అవ్వగానే ఒక అమ్మాయి వెళ్ళి బాబా సైకిల్ గారు బాగున్నారా అని అమ్మాయి అంది. ఈయన ఇమ్మీడియట్గా మీది బాగుందా అన్నాడు. మీది కాదు, మీరు బాగున్నారా. మీరు బాగున్నారా. ऐसा ये सीखने का है. आप अच्छे हैं. हाँ, आप जो पहले बोले थे ना वो गलत है. हाँ. सब कुछ सही है. नहीं आपका कैसा है?
वो है अच्छा वो लड़की दे पूछी लड़का पूछा तो तुमको खोल के दिखा देगा ओके ऑल द बेस्ट Thank you so much. अच्छा रिसेंट अभी गब्बर सिंह में गए थे ना जी हाँ, हाँ? जी हाँ. एक लाइन ओ देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుల్ల సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ ఖాకీ డ్రెస్ కే కొత్త కలరింగ్ సతా కే స్పెల్లింగ్ కొటాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫైరింగ్ ఏ విలన్ ఖానా డెత్ వార్నింగ్ బై బర్త్ పుడింగ్ ఐ ఎండ్ స్టైలింగ్ పవర్ కే బ్రాండింగ్ వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ ఈజ్ ఆల్వేస్ న్యూ something గబ్బర్ సింగ్ it's a brand new song to sing देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ ఖాకీ డ్రెస్ కే కొత్త కలరింగ్ ఓకే ఓకే కృష్ణ చైతన్య రీసెంట్ గా ఏం పాట పాడారు రీసెంట్లీ ఇందాక చెప్పాను ఇంటింట అన్నమయ్యలో ఒక అన్నమాచార్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము ఏదో ఒక బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము సూపర్ వెరీ గుడ్ మూవీ నేమ్ ప్లీజ్ రిక్షావాడు జల్సా రగడా रगड़ा रगड़ा रगड़ो रगड़ा आपने गाया हाँ अच्छा जलसा में ऐसा नहीं दपा मगर ऐसा अरे करो करो रे जलसा ओके रेडी Yes, sir. रेडी स्टार्ट द म्यूजिक अरे करो करो सर जलसा ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో వెరీ గుడ్ బాగుంది లెక్క బాగుంది 7,000 8,000 9,000 రిక్షావాడు అన్న మెగాస్టార్ గారు ఓకే హీరోయిన్ నగ్మా సౌందర్య ఓకే జల్సా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే అండ్ ఇలియా డౌన్ 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 ఇలియన్ డౌన్ ऐसा नहीं दबा मगर ऐसा अरे करो करो जरा जलसा కింద ఈయన సింగర్ ఓకే బాబా సైగల్ రగడ హీరో నాగార్జున గారు హీరోయిన్ అనుష్క అండ్ ఇంకో హీరోయిన్ ప్రియమణి 1 2 3 4 5 6 7 8 9,000 పాయింట్స్ వెరీ గుడ్ మ్యాచింగ్ మెథడ్ పూర్తి అయ్యేసరికి సాయి శిల్ప భార్గవి 7,000 పాయింట్స్ గీతా మాధురి నందు 8,000 పాయింట్స్ బాబా సైగల్ కృష్ణ చైతన్య 9,000 పాయింట్స్ ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లో ఎంటర్ అయిపోయాం ఆ రౌండ్ పేరు ఎంత చేట ఏంటది స్టార్ట్ చేద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ ఎంత చేట
ఓకే, సాయి శిల్ప, మా భార్గవి ఇద్దరు రండి. భార్గవి, ఫస్ట్ ఎట్లా వచ్చింది ఛాన్స్ మీకు? ఆర్పి గారు సారు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆర్పి గారు సారు ఆర్పి గారు సారు ఓకే. ఆ సారు ఎక్కడ చూశారు మిమ్మల్ని? ఓకే, ఎక్కడ చూశారు మిమ్మల్ని? ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. Sudhamai actually, she introduced me to RP sir, and he heard my voice, and Tani Tarvata he called me for Santosham. Mehbooba was my first debut song. Oh, okay. So అలాగా నాది జర్నీ స్టార్ట్ అయింది. నీది ఎక్కడ, నేటివ్ ప్లేస్ ఎక్కడ మీది? నేను మమ్మీ ఇస్ అ తమిళియన్, ఓకే. డాడ్ ఇస్ అన్ ఆంధ్రైట్. కనీసం ఇప్పుడు మేలో నాది పెళ్లి అయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి. రాజు. ఓహో, రాజుల అబ్బాయి. రాజు. ఎలా కలిసారు? 7 years తోటి పరిచయం. 7 years బ్యాక్ పరిచయం. 7 years బ్యాక్ పరిచయం. దాని బ్రదర్ నాకు దాని ఆయన బ్రదర్ ఆయన బ్రదర్ నాకు ఫ్రెండ్. సో అలాగా మీట్ చేశాను, లవ్ అయింది. ఓకే. ఇప్పుడు పెళ్లి కూడా అయింది. వెరీ గుడ్. సో సూపర్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, సాయి శిల్ప చెప్పండి. ఆవిడలో మాడతావు నువ్వు కూడా? లేదు. ఎక్కడ ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం? కొన్ని రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశాను. Okay. అలా గెలిచాను ఒక రియాలిటీ షోలో, విన్నర్ నేను. అక్కడి నుంచి నెమ్మదిగా ఆపర్చునిటీస్ మొదలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏ కలర్ అంటే ఇష్టం మీకు? విచ్ కలర్ యూ లైక్? రెడ్. రైట్. రెడ్ అంటే తెచ్చుకోవాలి. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. ఫస్ట్ ఇది రాదమ్మా లెక్కలో. అలాగే పట్టుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9 సూపర్. 9 18,000 పాయింట్స్. వెరీ గుడ్. ఫస్ట్ ఎట్టాగా ఎంట్రీ ఇండస్ట్రీ? ఫస్ట్ ఈటీవీలోనే. ఈటీవీలో అలౌకిక అనే ఒక సీరియల్. ఓకే. బిగ్ స్క్రీన్ కి ఏది ఫస్ట్? సీరియల్స్ అయిపోయిన తర్వాత అందులోంచి ఉన్న సర్కిల్ నుంచే ఒక మేనేజర్ లాలీలు శివనాశ్వర గారు ఫోటో అనే సినిమా చేస్తాను. అవును, ఫోటో. నేను యాక్ట్ చేశాను దాంట్లో. అవును, మీరు బ్రహ్మానందంగా. అవును. సో మంచి సినిమా అది. మంచి సినిమా, దయ్యం పిక్చర్ కదా. ఫోటోలో నుంచి అమ్మాయి రావడం అంటే చెప్పారు, చూసినోడు చెప్పారు. ఓకే. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ 100% లేకపోతే మధ్యలో ఏమైనా చేశారు? మధ్యలో తమిళ సినిమా ఒకటి చేశాను. తమిళ్లో చేశాను. తర్వాత సో ఆల్ ది బెస్ట్. నందు. ఓకే, గీతా మాధురి, ఫస్ట్ నీకు అవకాశం ఇచ్చింది ఏ మ్యూజిక్ డైరెక్టర్? ఫస్ట్ నాకు మా గురుగారు రామాచారి గారు స్వరపరిచారు ప్రేమలేఖ రాస అనే సినిమా. అందులో ఒక సాంగ్ పాడాను. కానీ మూవీ పరంగా ఫస్ట్ ఖతర్నాక్ రిలీజ్ అయింది అనమాట. ఖతర్నాక్. ఓకే. సో కీరవాణి గారు దగ్గర ఆ ఖతర్నాక్ లో పాడిన పాట, ప్రేమలేఖ రాసాలో పాడిన పాటలు రెండు ఫస్ట్ సాంగ్స్ అని చెప్పేసి. అవునా? సో అలాగా వచ్చింది అవకాశం. తర్వాత ఈటీవీలో సై సింగర్స్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాడాను, సాహిత్ గారి డైరెక్షన్. సో దానికి చాలా అంటే అందరు గుర్తించడం, అంటే గుర్తుపట్టడం బయట. ఇద్దరికి ఈటీవీ బేస్. వాళ్ళే సార్ లింక్. ఇలా ఈటీవీ మంచిగా కలిపింది కాబట్టి ఈరోజు 18th anniversary జరుపుకుంటున్న ఈటీవీ ఈ షోలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈటీవీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ రామోజీరావు గారికి నమస్తే. థ్యాంక్ యూ. ఓకే, ఏ కలర్ అంటే ఇష్టం?
బ్లూ బ్లూ ఏ కలర్? బ్లూ. Blue దానికి favorite. తెచ్చుకో, వెళ్ళి బ్లూ తెచ్చుకో. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఏంటిది ఏంటి బ్లూస్ ఏంటి అసలు నువ్వు అసలు లేదు. ఇక ఉన్నాయి బాగానే వేసారు. 1 2 ఫ్రీ అసలు దొరకట్లా 3 6 ఓన్లీ 6. చేట 6 కాబట్టి 12,000 పాయింట్స్. వెరీ గుడ్. గీత 12,000 పాయింట్స్ సంపాదన చేసుకున్నారు. ఒక పాట వదులు ఈ శుభ సందర్భంలో. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. ఎట్టాంటి మగుడు నాకు చే మగుడు, ఎట్టాంటి మగుడు నాకు చే మగుడు, ఏ దొంగ మగుడు, మొండి మగుడు, మోటు మగుడు, మాయ మగుడు, మంకు మగుడు, పరికి మగుడు. ఓకే, సూపర్. ఇప్పుడు మీరు అటు వెళ్ళిపోయి आप इधर आइए. सैगल जी, आपको फर्स्ट किसने आपको ऑफर दिया? तेलुगु? नहीं, हिंदी में म्यूजिक डायरेक्टर. ऑफर नहीं किया, खुद क्रिएट किया. आप किया? जब पॉप म्यूजिक शुरू हुआ इंडिया में 1991. ओके. So my first जो गाना था विच कमर्शियल हिट था, ठंडा ठंडा पानी. रिसेंटली आपको हिंदी सॉन्ग. सर मैं एक अनाउंसमेंट करना चाहता हूँ. फर्स्ट टाइम प्लीज. हैदराबाद, माय बेस नाउ, माय इनफैक्ट 15-20 डेज में यहीं रहता हूँ. तो अकेडमी खोल रहा हूँ, बाबा सहगल अकेडमी ऑफ हिप हॉप. अभी नेक्स्ट फर्स्ट वीक ऑफ सितंबर ओपनिंग है. वेयर इट इज रैपिंग, सिंगिंग, डीजेइंग एंड पेंटिंग. सो इन माधवपुर इन द प्लेस अकेडमी खुल चुका है. टेस्टिंग. सो आपकी ब्लेसिंग चाहिए अली जी. डेफिनेटली. ऑल द बेस्ट. थैंक यू सो मच. आपका अच्छा नाम आएगा और बहुत सारे लोग आपके कमर्शियल शिष्यस बनेंगे. शिष्या. उनको पैसा देना है. आप देंगे? ऐसा बोलो तो लाखों आ जाएंगे. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పాట రాసి పాడారు. పవన్ కళ్యాణ్ గురించి. జై పవనిజం. अच्छा, పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ किया था वो. పవన్ అంటేనే పవరు ఆ పేరే ఒక్క హోరు. పవన్ అంటేనే పవరు ఆ పేరే ఒక్క హోరు. హిమాలయాలకు ధీటుగా తానే తనకు సాటిగా వన్ అండ్ ఓన్లీ వన్ ద పవర్ మ్యాన్. పవన్ కళ్యాణ్. ఆ నింగి ఒకటే, ఈ నేల ఒకటే, ఈ రెంటి నగుమా, ఈ పవర్ ఒకటే. ఆ నింగి ఒకటే, ఈ నేల ఒకటే, ఈ రెంటి నడుమా, ఈ పవర్ ఒకటే. వెరీ గుడ్, సూపర్. అలీ గారు పాట పాడండి. అలీ గారు తమిళ్లో పాడనా? పాడండి. తమిళ నాకు తమిళ్ వద్దు, తెలుగు వద్దు, ఏమొద్దు సార్. మీ సొంత లాంగ్వేజ్ లో ఇప్పుడు పాట పాడాలి. అది కష్టం. అది ఇంకా తయారు చేయలేదు. తయారు చేసుకుని నేను పాడతాను. అబ్బా ఇప్పుడు తయారవదమ్మా. అది నేను తమిళ్లో పాడతాను. ராசாத்தி ஒண்ணு காணாத நெஞ்சில் காத்தாடி போலாது, ஒரு தாயி போச்சு விளக்கேட்டு ஆச்சு, பொன் மாலை ஒன்னே தேடுது. తెలుసా?
ఏంటది పెళ్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరా. ఈ పాట నాకు ఎలా వచ్చంటే నేను స్ట్రగుల్ చేసే టైంకి మెస్కి వెళ్ళేవాడిని ఎర్లీగా ఈ పాటలు వేసేవాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు కాదు కూర్చోమనేవాళ్ళు ఆ పాట కూర్చునేవాడిని. సో అట్టగా తమిళ్లో సార్ మీకు ఎలా వచ్చింది సార్ అందరిని అడుగుతారు. మీరు మీకు 7 years ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చారని. 7 years అప్పుడు యాక్ట్ చేశాను సినిమాలో. అప్పుడు అంతకు ముందే వచ్చారా? సీతాకోక చిలుక అప్పుడు 9 years. అది మీ ఫస్ట్ మూవీ కదా? అది 7th మూవీ అది. సార్ మీరు స్ట్రగ్లింగ్ అన్నారు కదా, స్ట్రగుల్ చేశాక ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంతే కదమ్మా, ఇప్పుడు స్ట్రగుల్ అంటే లేకుండా ఎలా వచ్చింది? ఫస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆపర్చునిటీ అంటే నాకు ఫస్ట్ నేను ట్రై చేయలేదు. నేను స్టేజ్ మీద మిమిక్రీ చేస్తుంటే విశ్వనాథ్ గారు చూసి ఓకే వీడు బాగా చేస్తున్నాడు అని చెప్పి పిలిపించి ఒక సినిమాలో 7th year 1975లో షోలే సినిమా రిలీజ్ అయింది. ఓకే గబ్బర్ సింగ్ డైలాగ్స్ అవి స్టేజ్ మీద నేను చెప్పేవాడిని. ఇక్కడ ఏ సందర్భంగా? మిమిక్రీ చేసేవాడిని మిమిక్రీ చేశారు. షోస్ లో. అదే सुनाओ सर एक डायलॉग గబ్బర్ సింగ్ డైలాగ్ 1975 कितने आदमी थे? सर सरकार 2 थे. 2 आदमी. सुपर के बच्चों तुमको नहीं वो 2 थे और तुम 3 खाली हाथ फिर भी वापस आ गए. क्या समझ कर आए थे कि सरकार बहुत खुश होगा, शाबाशी देगा? क्यों? धिक्कार है. अरे ओ सांबा, कितना इनाम लगाया सरकार हम पर? पूरे 50,000. सुना? पूरे 50,000. यहाँ से 50 कोस मील गांव में जब बच्चा रात को रोता है तो माँ कहती है बेटा सो जा, सो जा नहीं तो बाबा साइकिल आ जाए. ఇలాగా నేను మ్యూక్రీ వేసేవాడిని. ఇదేవడో బాగా స్పార్క్ ఉంది వీడి దగ్గర అని అటాగా అటాగా దేవుడు మావయ్య నా 2nd మూవీ, సోమన్ బాబు గారు వాణిశ్రీ గారు. తర్వాత నిన్ను నూరేళ్ళు, నిప్పులాంటి నిజం, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, దెన్ సీతాకోచిల్. ఇఫ్ యు వర్ నాట్ an actor, what was your ambition, sir? అంబిషనా నేను విలన్గా చేయాలి, అదర్ లాంగ్వేజ్, నాట్ తెలుగు. అసలు యాక్టరే కాకపోయి ఉంటుంటే యాక్టరే కాకుండా ఉండుంటేనా ఏముంది మీలా సింగర్ అయిపోయాడు నేను. అప్పుడు మర్చిపోయానన్నారు. చిన్నప్పుడు చాలా పాటలు పాడేవాడిని. ఇంకో ఫైనల్ క్వశ్చన్, ఏంటమ్మా? ఈటీవీతో మీకున్న రిలేషన్షిప్? ఈటీవీకి నాకున్న రిలేషన్ అంటే అలీ 369. అలీ 369. తర్వాత నేను రామోజీరావు గారి ఫ్యాన్ని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పేపర్ నుంచి అట్లాగే మళ్ళీ రకరకాలు బిజినెస్లో, అండ్ ఇక్కడ యూనివర్సల్ స్టూడియో చూసి అందరూ అబ్బా అబ్బా అనుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టకూడదని రామోజీ ఫిల్మ్ సిటీ పేరుకి మెచ్చుకోవాలి. ఎందుకంటే అది అందరి వల్ల కాదు. అది అంటే నాకు తెలిసి చాలా మంది సంపాదించి ఉండొచ్చు కానీ అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో ద క్రెడిట్ గోస్ టు రామోజీరావు గారు. ఓకే, సో आपको कौन सा कलर है? येलो. अच्छा ठीक है, येलो. ఓ నాట్ దట్ येलो అన్నారు. తెచ్చుకోండి. ఓకే, కృష్ణ చైతన్య, నీకు మంచి పేరు తీసుకొచ్చిన పాట హ్యాపీ డేస్ లో బిక్కీ జే మేయర్ గారు జిల్ జిల్ జిగా అనే పాట ఇచ్చారండి. సో దట్స్ ది ఫస్ట్ బ్రేక్ అన్నమాట. సో ఆ పాట లైక్ మంచి పేరు తీసుకొచ్చింది. సో అక్కడి నుంచి జర్నీ ఇస్ గోయింగ్ ఆన్. అంటే ఓన్లీ సింగర్ జాబ్ కూడా చేస్తారు? లేదు, ఓన్లీ సింగర్. అంతేనా? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు వర్క్ చేశాను, డెల్లో వర్క్ చేశాను. బట్ దెన్ ఇన్కమ్ బాగుంది. ఇన్కమ్ గురించి అంతే కదా, అది కూడా బాగుంది. మరి అది కదా. రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
Not very good. Then I should say it was very bad. Yes. 1, 2, 3, 4, 5, 6. 7. Yeah. Good. Okay. Please. చలో కేసీ కొత్త రకం మేకప్ థ్యాంక్ యూ. ఎరగేసింది 7 కాబట్టి 14,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత చేట పూర్తి అయ్యేసరికి సాయి శిల్ప భార్గవి 25,000 పాయింట్స్, గీతా మాధురి నందు 20,000 పాయింట్స్, బాబాసాయి కృష్ణ చైతన్య 23,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటిది? ఆసుపత్రి. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఏ హాయ్ బోలో उसको. ఓకే, సాయి శిల్ప రెడీ. రెడీ శిల్ప? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. క్యూలో చూస్తే మామూలుగానే ఉంటుంది. तू जा भाई, तू जा. క్యూ. ఓకే, ठीक ठाक है सब? ठीक है. No problem. Okay. Good job. Okay, నందు. రెడీ. ఇదేం నాకు ప్రదక్షిణ చేస్తుంది. చాలమ్మా. ఓకే, ప్రదక్షిణ రెడీ. ఓకే. రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. సో నందు 4,000 పాయింట్స్. దీన్ని కంట్రోల్లో పెట్టావు. भाई मेरा एयरलाइन फ्रैक्चर है, ध्यान से. నేను తిన్ని కంట్రోల్ పెడితేనే తను Airline. కంట్రోల్లో పెట్టాను. అది ఈక్వేషన్ అన్నమాట. हाँ समझ गया इक्वेशन. सेट है. अभी इसको कंट्रोल में रखा है, अभी उसको कंट्रोल में रखा है. ओके, नेक्स्ट. हाँ, रेडी. रेडी. स्टार्ट द म्यूजिक.
జగడా జగడా ఏ రగడ రగడ రగడో రగడా ఇది జడల జడల జగడా జగడా ఏ జాని జన నికటట్టు నచ్చినదిరా నా కంట్రోల్ వెరీ గుడ్ పెంచినదిరా 4000 పాయింట్స్. ఓకే వెరీ గుడ్. సో సేమ్ బ్రదర్. దీని మీద ఇద్దరు, ఒక హీరో అండ్ ఇంకో హీరో. పంజాబ్ కా హీరో ఆంధ్ర కా హీరో. వెరీ గుడ్. పంజాబ్ ప్లస్ ఆంధ్ర. పంజాబ్ ప్లస్ ఐ రెస్పెక్ట్ ఆంధ్ర. సో 4000 పాయింట్స్ వెరీ గుడ్. మిగతా వాళ్ళు దానికి బాగా చెప్పారు. బాయ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పట్టేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అగ్గి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. కలుపు సెంటు పుట్టల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా కల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకి నీ కోడల్లే పూటకు ముదిచ్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. అరే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. వెరీ గుడ్. కాస్కో నా ఆసుపత్రి పూర్తయ్యేసరికి సాయి శిల్ప భార్గవి 25,000 పాయింట్స్, గీతా మాధురి నందు 24,000 పాయింట్స్, బాబా సైకిల్ కృష్ణ చైతన్య 27,000 పాయింట్స్. సూపర్. సో ఇప్పుడు 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? స్టార్ట్ చేద్దాం, పిలిచేద్దాం. ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. వెనక 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 ఉండకురా, ముందుకు 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 దూసుకురా. వాళ్ళ వెనక 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 ఉండకురా, నువ్వు ముందుకు 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 దూసుకురా. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. నీ శక్తే ఆయుధము, నీ ప్రేమ
కోరే మందు ఇదే మనిషికి చేసే వైద్యమిదే అల్లోపతి టెలిపతి అల్లోపతి హోమియోపతి అన్ని చెప్పెను ఈ సంగతి వెనక ఉండకురా ముందుకు 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 దూసుకురా వణుకు వెనుకు తొణుకు వదలరా జర ముందుకు 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 దూసుకురా అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే సూపర్ రెడీయా? రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ పర్ఫార్మెన్స్ 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. మరి మీరు దానికి రెడీ కదా? రెడీ ఫస్ట్ క్వశ్చన్, ఐటెం రాజా మెడలో ఎన్ని లాకెట్లు ఉన్నాయి? సాయి శిల్ప అండ్ భార్గవి. 2 lockets. Lockets? Yeah, Like just one locket. Huh? One locket. Two seasons. One locket. Adi cross. లాకెట్ అంతే, దట్స్ ఇట్. అది క్రాస్ అయ్యిందా? నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని నేను అడగలేదు. ఎన్ని ఉన్నాయి? Two lockets. షూర్, కన్ఫర్మ్? Yeah. సాయి శిల్ప భార్గవి రాంగ్ ఆన్సర్. 1 కరెక్ట్. ఫస్ట్ నేను అందుకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకని? ఆవిడ ఒకటే అంటున్నారు, ఆవిడ క్రాస్ కూడా చెప్పారు. కరెక్ట్, అది ఒకటే లాకెట్. ఓకే, సో 25లో నుంచి మేము 2 తీసుకుంటే మీది 23,000 పాయింట్స్ సాయి శిల్ప అండ్ భార్గవి. సెకండ్ క్వశ్చన్, ఐటెం రాజా బ్లూ కోట్ మీద ఎన్ని కలర్స్ ఉన్నాయి? గీతా మాధురి నందు. 2 కలర్స్ ఉన్నాయి. ఏ కలర్స్? రెడ్ అండ్ బ్లూ ఐ గెస్. కోట్ కలర్ ఒకటి, దానికి రెడ్ బార్డర్ ఒకటి. వైట్ కోట్. కోట్ మీద, బ్లూ కలర్ కోట్ మీద ఎన్ని కలర్స్ ఉన్నాయి? బ్లూ తో కౌంట్ చేసా? నో, వితౌట్ బ్లూ. ఒక కలర్. ఒకే కలర్? ఒకే కలర్. షూర్, Yes. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఒక కలర్. ఒక కలర్. మాకు గుర్తున్నంత వరకు అయితే ఒకటి. నాకు గీతా మాధురి నందు. రెడ్ అండ్ వైట్. 2 కలర్స్. No. చెప్తున్నాను కదా. అదేంటి మీరు 1 and 2 చేసినప్పుడు 2 చేసి 1 and 2 చేసి కదా మేము కూడా. Wrong answer. రాంగ్ ఆన్సర్. 2000 వైట్ అండ్ రెడ్ కదా? యా. రెడ్ చెప్పారు, అందుకే నేను బ్లూ వదిలేసి అని వైట్ చెప్పాను. స్లీవ్స్ ఫోల్డ్ చేశారు. వైట్ కూడా ఉంది. యా. వెనక ఉండకురా లోపు ముందుకు 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 దూసుకురా 24లో నుంచి 2 తీసుకుంటే 22. గీతా మాధురి నందు 22,000 పాయింట్స్. ఓకే, మరి థర్డ్ క్వశ్చన్, ఐటెం రాజా విక్టరీ వెంకటేష్ లా మేనరిజం ఎన్నిసార్లు చేశాడు? బాబా సైగల్ అండ్ కృష్ణ చైతన్య. 35 times. 35 times. ये पूरा गाना में ऐसा करता है क्या? But wrote किया आपने 35 times. पूरा गाना में 35 times. गाना हो गया तभी नहीं. Starting में किया नहीं. 7 times. రఫ్ గా చెప్పచ్చా? 22-25. ఇదేం రౌండ్ ఫిగర్? కన్ఫర్మ్? అలాంటి మనం 2 అంటే ఒకటి రౌండ్ ఫిగర్ మాకు 22-25 కన్ఫర్మ్. 2000. బాబా సైగల్ అండ్ కృష్ణ చైతన్య. Right. 2000. No. రాంగ్ ఆన్సర్. 25 టైమ్స్ చేయలేదు. 8 times. 8 times. కాదు, మినిమం 15 టైమ్స్ అంటే చేశారు. 8 కన్నా ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్ చేశారు. వెనక ఉండకురా లోపు ముందుకు 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 దూసుకురా అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. ఈయన మాత్రం 35 అన్నాడు. నెక్స్ట్ టైం వెంకటేష్ కో దేకేగానా? ఓకే, మరి మీ 27లో నుంచి 2 మాకు ఇచ్చేస్తే 25,000 బాబా సైగల్ అండ్ కృష్ణ చైతన్య. ఫోర్త్ క్వశ్చన్, ఐటెం రాజా మెడలో దండ వేశాక ఎన్ని రౌండ్లు తిరిగాడు? గీతా మాధురి నందు.
గో హార్ట్ అని ఒక్క రౌండ్ కూడా తిరగలేదు. ఒక్క రౌండ్ కూడా ఇది పాస్ చేయొచ్చా? నో చెప్పు. అధ్యక్ష ఒక్కసారి షూర్ యా కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఒకసారి తిరిగాను. ఒకసారి గీతా మాధురి నందు కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. గీతా మాధురి నందు 24,000 points. లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు కళ్ళద్దాలు తీశాడు? ఒకసారి కూడా తీయలేదు. ఒకసారి కూడా తీయలేదు. తీలా? ఆ? తీలేదా? సరే. గీతా మాధురి నందు సారీ, ఇట్స్ రైట్ ఆన్సర్. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే సాయి శిల్ప భార్గవి 23,000 points. బాబా సైగల్ కృష్ణ చైతన్య 25,000 points. గీతా మాధురి నందు 26,000 points. పిఎంఆర్ విశాఖ అలీ 369. హూ ఇస్ ద కాట్రవల్లి విన్నర్? కాట్రవల్లి కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండి. ఓకే, సో మీరు 26,000 points గెలుచుకున్నారు. దానికి 9 times ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నారు 2,34,000 rupees. ఓకే, ఎక్కడ ఇచ్చేయమ్మా? హోమ్ మినిస్టర్కి ఇచ్చే. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకేర్. వెళ్ళే ముందు కేక్ తిని వెళ్తాం. వేచి ఉండండి. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి ఆల్ ది బెస్ట్. అట్లాగే మరి గొప్ప గొప్ప సింగర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. త్వరలో కాబోతున్న ఒకటి మరి ఈటీవీ ద్వారా కలుసుకున్నారు కాబట్టి మీరుండగానే కేక్ కట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ ఇంతకాలం ఈటీవీలో మా సినిమాలు కానీ మా ప్రోగ్రామ్స్ కానీ చూసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ ఈటీవీ టీమ్. మరి కేకు నేను కట్ చేస్తాను. ముక్క అక్కడ పెట్టు. మొక్క నువ్వు తిను. Yo, the man, yo, Jackie Chan. He's the king of the Andhra. His place is a movie Hyderabad, and she is the girl Sandra. Her sari gama padanissa, aur karo zara jalsa. Her sani dapa magaresa, aur karo zara jalsa. ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో? తెలుసా 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 ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో? అరే తెలియకపోతే చూడరా బాబు, హీజ్ అ హ్యూమన్